అందరికీ శనార్థులు చలో ఇక మరి మీ నర్సయ్య తాత రానే వచ్చేసిండు. అందరూ ఇంతంత షాయబొట్టు తాగి నిమ్మలంగా ఉన్నట్టేనా? చలో నాకు ఎరికే మీరు సిద్ధంగా ఉంటారా అని పొద్దుగాల మార్నింగ్ న్యూస్ విత్ నర్సయ్య తాత మధ్యలో మోత. మరి ఇలా ఏముంది ఎటెడ్డ సంగతి ఏం రాసుకొచ్చి మహాపత్రికను తీసుకొని వచ్చిన. ఇక ఇలా ఏముందయ్యా, ఆంధ్ర అమ్మేయాలి. ఓ అమ్మా కోళ్ళగా కాడైతే కాడికి వచ్చిందా కదా. ఆ పథకం ఇవ్వాలంటే అంత డబ్బు అవసరం. మహిళలకు నెలకు 1500 పథకంపై మంత్రి అచ్చెన్న సంచలన వ్యాఖ్యలు. ఇక ఈ కోళ్ళగా మహిళకు ఒక్కొక్క మహిళకు 1500 ఇవ్వాలంటే ఇక ఈ ఆంధ్ర సర్కారును అమ్మేయాలి. అంటే ఆంధ్రను అమ్మేయాలి, సర్కారును ఆంధ్రనే అమ్మేయాలి. మరి ఆయాలెట్ట పలికిరు సుఖం పూస పలుకులు. ఇగో ఆయాలనేమో ఆ పలుకులు, ఇయాలనేమో ఇగో గీ రకంగా హెచ్చరిక మాటలు. ఏం చేస్తాం ఇక పనేయా పక్కేసుకొని పనేయా పశలో అన్నట్టుగా. ఇక ఆయననేమో మీ ఇంట్లో ఎంతమంది మహిళలు ఉంటే అంతమందికి 1500 లెక్క ఇస్తామని గప్పాలు కొట్టిర్రు. ఇక ఇప్పుడు గొయ్యిల వండే కాడికి వచ్చింది కథ. ఒకసారి ఆయన ఈ కోయిలా ఏమన్నదో ఒకసారి ఇందాం. ఇగో అన్ని చేసా ఒక్కటే మిగిలిపోతుంది, ఆడవాళ్ళకి నెలకి 1500. అది చెయ్యాలంటే ఆంధ్రాని అమ్మాయి ఇంకా ఆలోచన చేస్తుంది. అంత డబ్బు అవసరం ఉంది. ఏమి చేయాలి, ఆలోచన చేసి చంద్రబాబు నాయుడు గారు ముందుకెళ్తున్నారు. అన్ని చేసా ఒక్కటే మిగిలిపోతుంది, నెలకి 1500. అది చెయ్యాలంటే ఆంధ్రాని అమ్మాలి ఆలోచన చేస్తుంది. ఇక అమ్మి పెడతానికి ఈ మొగోడు కావాలి. ఏమి చేయాలి, ఎలాగా పథకం చేయాలి, ఆలోచన చేసి చంద్రబాబు నాయుడు గారు ముందుకెళ్తున్నారు. ఇన్నారులా ఈ కోయాగ సుఖంపూస పలుకులు. ఈ కోయాగ పేరు అచ్చెన్నాయుడు. ఇక అన్నీ చేసిరట. సూపర్ 6 మొత్తం ఉరుగులో పెట్టి ఇచ్చిరట. మొత్తం సూపర్ 6 అంత అయిపోయిందట. ఇప్పుడు ఏపీ జనాలు ఆనందంలో మునిగి తేలుతుర్రట. తొలకరి సినుగులకు భూదేవి ఏ రకంగా సంబూరపడుతుందో ఇప్పుడు నారచంద్రయ్య పరిపాలన వచ్చినాక ఆ రకంగా సంబూరపడుతుర్రట. కానీ అన్నీ చేసినాం కానీ ఒక్కటి మాత్రం మిగిలిపోయింది ఆడోళ్ళకు. ఇక ఆయన ఏదో పుసా 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 అన్నం. మీ ఇంట్లో ఎంతమంది ఆడోళ్ళు ఉంటే అందరికీ 1500 రూపాయల చొప్పున ఇస్తాం నెలకు అన్నారు. ఇక ఇప్పుడు కాడెత్తేసే కాడికి వచ్చింది కథ. ఇప్పుడు ఏమంటుండు అచ్చెన్నాయుడు, మీకు నెలకు ఒక్కొక్క మహిళకు 1500 ఇవ్వాలంటే ఇక ఆంధ్రనే అమ్మవాళ్ళు చూస్తట్టుంది అని ఇక ఇప్పుడు గీ రకంగా ఇక చూసిర్రా. గద్దెలెక్కి గారడీ చేసి గమ్మత్తుగా వాడు మలుపుకుంటాడు. గద్దెలెక్కి గారడీ చేసి గమ్మత్తుగా వాడు మలుపుకుంటాడు. మనకే ఉచ్చు పెడతారు, మనకే సిచ్చు పెడతారు. మేము ఇది ఇస్తామంటారు, మేము అది ఇస్తామంటారు. ఆఖరికి వస్తారకల్లా మన గుండెలో నా జెండా నాటమని రాజకీయ రొంపిల దింపి వాళ్ళ స్వార్థ బుద్ధుల కోసం, వాళ్ళ స్వార్థ రాజకీయం కోసం, వాళ్ళ స్వలాభం కోసం ఇవాళ జనాలను పిచ్చోళ్ళని చేసి ఓట్లు మలుపుకొని దండుకొని కుర్చీల మీద కూర్చున్నాక ఇగో మళ్ళీ మాటలు గిట్ల మాట్లాడతారు, నాలుగే గిట్ల మళ్ళేస్తారు. మరి ఆయన మేము అన్నం బరాబర్ అన్నం ఇవాళ మా తల తాకట్టు పెట్టేనే మీకు ఇస్తామనేది మాత్రం ఎందుకో నోటికి వస్తలేదు. మీకు ఇవ్వాలంటే ఒక్కొక్క మహిళకు 1500 చొప్పున ఇవ్వాలంటే ఇక మేము మళ్ళీ ఆంధ్రను అమ్మాలి. ఆంధ్రను అమ్మేందుకు ఆంధ్రను అమ్మి ఇచ్చే మొగోనివి, ఆంధ్రను అమ్మి ఇస్తందుకు ఇక నువ్వే కావాలన్నా మొగోనివి. బడికి పోయే బుడపోరడు కూడా పెత్తారం చేస్తాడు, రాజకీయం చేస్తాడు, పరిపాలన చేస్తాడు, పాలన అందిస్తాడు. అచ్చెన్నాయుడు మంచిగా ఉన్నాయి నీ ముచ్చట్లు, నీ సొక్కమైన ముచ్చట్లు తమాషగా ఉన్నాయి. ఇక నువ్వు కావాలి ఆంధ్ర నమ్మి ఆడవాళ్ళకు పసలు ఇచ్చే మొగోనివి నువ్వు కావాలి. ఇక పండుకోపో. ఇది కథ.
ఇక ఇది వచ్చే ముచ్చట. ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి నేడు రేపు కీలక సమావేశాలు. రేపు రాహుల్ గాంధీ మల్లికార్జున ఖర్గేలతో భేటీ. మరి పని మీద పోతుంటే తాత రేవంతమయ్య అంటే ఇక గాముచ్చటే ముంగటేసుకుంటారు. ఏంది బీసీలకు 42% రిజర్వేషన్లు అంటే ఇస్తారంటే ఇస్తుంది. అసెంబ్లీలో కూడా ఒక కొలిక్కి తీసుకొచ్చినాం, ఢిల్లీకి పంపినాం. ఇప్పుడు ఢిల్లీలో నానబెడుతురు కాబట్టి ఏం చేయాలి? గతంలో రేవంతమయ్య కూడా అన్నాడు, అఖిల పక్షాన్ని తీసుకుపోయి మోడీ మెడలు ఉంచుతా, చర్చిస్తా, మాట్లాడతా అన్నాడు. ఇక అది ఎక్కడ కసిగంత లేదు, ఇక లాభం లేదు అని ఇక మళ్ళీ ఢిల్లీకి పైన కడుతుండట. ఇక మరి మోడీని కలవబోతుండట. ఢిల్లీ పెద్దల్ని కలిసి మరి ఏంది ఏం కథ, ఈ 42% రిజర్వేషన్ల కథ ఏంది, బీసీల కథ, మరి ఇస్తాట సస్తాట ఏమవుతుంది, అసలు ఇట చేద్దాము, ఏంది ఏం కథ, మరి బీసీ కులగణ అని మేము ఉరుకులో పెడితే మీరు కూడా మా అడుగుజాడల్ని నడుస్తుంది. మరి ఇప్పుడు జనాలు ఏమనుకోవాలి? మేమైతే సకర్తో లేకపోతున్నాము, బీజేపీ వాళ్ళే అడ్డం వస్తున్నారని మేము చెప్తున్నాం. మరి మీరు ఇవాళ బిల్లుని పాస్ చేస్తారా చేయరా? 9వ షెడ్యూల్ని కలపరా అనేది ఇప్పుడు ఈయన మళ్ళీ ఇప్పుడు ఢిల్లీ పెద్దలతోటి బీజేపీ నాయకులతోటి ఇక మరి చర్చకు సిద్ధమవుతుంది అనేది కథ. చూద్దాం మరి ఈ చర్చలో ఏం జరుగుతుంది, ఏంది ఏం కథ అనేది, ఏమేమి మాట్లాడతారో ఏం కథ అనేది మళ్ళా ఇందాం. రపా అంటే మెడ చూపిస్తామా, తాట తీస్తాం. సరే, ఇక ఈ కోజాగ సంగతి ఇట్లా ఉంది. ఇప్పుడు అసలు ముచ్చట ఏందయ్యా, ఆయువన వార్త ఏందయ్యా మహాపత్రికల అంటే ఎవరు సీనియరు కనపడుతున్నాయా కోజాగలు? నిన్న మొన్న కూడా మనం చెప్పుకున్నాం, దాపడేద్దు ఒలపడేద్దు. మరి ఇంట్లో ఒలపడేద్ది ఏది, దాపడేద్ది ఏది? బీజేపీలా ఒకరి మీద ఒకరు దుమ్మెత్తు పోసుకొని రాద్ధాంతం చేసుకుంటున్న ఎవరైతే బండి ఈటెల ఉన్నారో ఇంట్లో దాపటెద్దు ఎవరు, ఒలపటెద్దు ఎవరు అనేది ఇప్పుడు జనాలు నిర్ణయించాలి. ఈటెల బండి వారిలో కొత్త కోణం, రాజకీయాల్లో హాట్ టాపిక్. బండి సంజయ్ సీనియర్ అంటున్న వాదనలు. ఈటెల కంటే 10 ఏళ్ల ముందే రాజకీయాల్లోకి బండి. ఈటెల వ్యాఖ్యలు తిప్పికొడుతూ సోషల్ మీడియాలో క్యాడర్ ప్రచారం. తెలంగాణ రాజకీయాల్లో కేంద్ర మంత్రి బండి సంజయ్ పల్లి మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేతలు ఒక్కసారిగా ఉలిక్కి పడగా ఈ వ్యాఖ్యల ప్రభావం కమలం రాజకీయాలపై తీవ్రంగా ఉండే సూచనలు కనిపిస్తున్నాయి. ఈటెల వ్యాఖ్యల్లోని ఎన్నో అంశాలపై ఇటు బీజేపీ క్యాడర్లోనే కాక రాజకీయ వర్గాల్లోనూ చర్చ జరుగుతుంది. బీ కేర్ఫుల్ నా కొడక, నువ్వెంత బచ్చా నువ్వెక్కడా నేనెక్కడ, నువ్వెంత బచ్చా నువ్వెక్కడా నేనెక్కడ. 2002లోనే రాజకీయాల్లోకి వచ్చి ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షుడిగా పనిచేసిన, ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేసిన, కరీంనగర్లో నా అడుగు పడని ఊరు లేదు. ఇటీవల షామీర్పేటలోని తన నివాసంలో తన వర్గం నాయకులతో నిర్వహించిన సమావేశంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ని ఉద్దేశించి మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ను చేసిన వ్యాఖ్యలివి. ఈ వ్యాఖ్యలు ఒక్కసారిగా రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి అనేది ఇప్పుడు మహాపత్రిక రాసుకొచ్చింది. అయితే ఒక్కసారి మరి ఇలా దాపటెద్దేది ఒలపటెద్దేది అనేది మనం ఆలోచన చేసుకుంటే ఓ దిక్కు బండి, ఇది బండి కోజాగ, ఇది ఈటెల కోజాగ. మరి ఇప్పుడు ఇలా దాపటెద్దేది ఒలపటెద్దేది అనేది మనం ఇప్పుడు ఎట్లా తెలుసుకోవాలి, ఏం చేయాలి? ఇక ఇప్పుడు వీళ్ళిద్దరు చేయబట్టికే కాదు, ఇంకా కూడా కొంత కథ నడుస్తుంది. ఏం కథ అంటే ధర్మపురి అరవింద్ కూడా నాకు అధ్యక్ష పదవి రాదాయే అని అది కూడా మురసవాల వేసి మూలకు పండుకుంటుందట ధర్మపురి అరవింద్. ఇక ఇంట్లో కొండ విశ్వేశ్వర రెడ్డి కూడా పెద్ద నాయకులు బీజేపీలోకి వస్తారంటే
ఏంది భాగవతము రాణిస్తలేరు, అంత కచ్చపెచ్చ వ్యవహారం చేస్తుర్రు. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ కచ్చపెచ్చ వ్యవహారం అనుకుంటే, బీజేపీ పార్టీ క్రమశిక్షణ గల పార్టీ అనుకుంటే, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కంటే ఇది అధ్వానంగా తయారైపోయింది. ఇప్పుడు వాళ్ళే రామసకదానంగా ఉన్నారు. ఇదేంది ఆగమాగం జగన్నాథం, గందరగోళం ఉంది అంతా అనేది ఇప్పుడు కొండ విశ్వేశ్వరరెడ్డి కూడా పార్టీ మీద జర్రంతా అలిగినట్టే ఉన్నాడు. ధర్మపురి అరవింద్ నాకు అధ్యక్ష పదవి రాదా అని ఆ కోల్యాగా అలిగినట్టే ఉందట. ఇక ఈటెల కోల్యాకు ఎప్పటి నుంచో ఇక మరి నేను కేంద్ర మంత్రిని కానైతే నేను వచ్చి ఇలవేముంది ఫలమేముంది, నేను కేసీరావయ్యను దునుకులాడి తిప్పట్లాడి శెల్పట్లాడి నేను ఇంతకాలము నా దమ్మేందో చూపిస్తా, నా తడాక ఏందో చూపిస్తా అని ఛాలెంజ్ చేసి తొడగొట్టి మీసం తిప్పి నేను పువ్వు వాసన చూస్తే ఇవాళ పువ్వుల నన్ను ఎక్కడ గొరగాకుండా చేస్తుర్రు. ఇటు కేంద్ర మంత్రిని కానియలేదు, ఇటు అధ్యక్షుని కానియలేదు. ఏంది గందరగోళము అని ఇప్పుడు ఈ కోల్యాగా కూడా బిర్రగా నాటుకొని ఇక ఇస్సల మసరా ఇక ఒకటే ఇసురుతా ఉంది మాటలు. ఇక ఇంట్లో నిన్న మొన్నటి దాకా రాజాసింగ్ కోల్యాగా కిషన్ రెడ్డిని టార్గెట్ పెట్టింది. రాజాసింగ్ కోల్యాగా కిషన్ రెడ్డిని టార్గెట్ పెట్టి, ఏమే కిషన్ రెడ్డి నన్ను ఎందుకు నువ్వు సస్పెండ్ చేస్తావు పార్టీలోకి వెళ్ళి, నువ్వు ముందుగాల బీజేపీలోకి వెళ్ళి నా తోక కోస్తే నీ గుట్టేందో నేను బయట పెడతా, నీ గుట్టును రట్టు చేస్తా, నీ చిట్టా మొత్తం ఇప్పుతా, తెలంగాణ జనాలకు తేటపరుస్తా, నువ్వు ముందుగాల నా తోక కొయ్యి, నా తోక కోస్తే ఇక నీ భాగవతం ఏందో బట్టబయలు చేస్తా అని రాజాసింగ్ ఎప్పటి నుంచో లోచి మీది కాకిలేక మొరో మూతుకొని పాడవుతుంది. ఆఖరికి వస్తున్న కల్లా ఇక నిన్న మొన్న కథ, రాజాసింగ్ కథ ఏం జరిగింది, ఎట జరిగింది, బీజేపీ భవన్కి వచ్చి ఏం చేసిపోయిండు, ఎటట చేసిపోయిండు అనేది ఇక ఇప్పుడు ఈయన సంగతి ఏందో కూడా ఇప్పుడు బీజేపీలో జరిగే కథ అంతా జనాలకు అర్థమవుతూనే ఉంది. ఇప్పుడు ఈ కథ ఇట్లా ఉండగా ఇప్పుడు తెర మీద ఉన్న ముచ్చట ఏంది బీజేపీలో అంటే బండి ఈటెల. ఇప్పుడు వీళ్ళది జోరుదారుగా పంచాది అత్తలగూడల పంచాయతీ కంటే ఎక్కువ అయిపోయింది ఇప్పుడు ఈటెలది బండిది. ఇక ఇప్పుడు ఇంట్లో నేనే పెద్ద అంటే నేనే పెద్ద, నీకంటే నేనే తోపునంటే నేనే తోపును, బీజేపీలో నీకంటే నేనే దాపడెద్దును నువ్వే ఒలపడెద్దువు, కాదు నేనే దాపడెద్దును నువ్వే ఒలపడెద్దువు, నేను ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షునిగా చేసిన, నా కరువు చూసినా, కాలం చూసినా, ఎమ్మెల్యే చేసిన, మంత్రిగా చేసిన, నేను తిరగని ఊరు లేదు అని ఈటెల. నేను వెనకంగా సిరిగిపోయిన లావులు వేసుకుంటప్పుడే నేను రాజకీయం చేసిన అని ఇప్పుడు బండి. నేను ఇక్కడ చేసిన, అక్కడ చేసిన, ఆఖరికి వస్తున్న కల్లా ఢిల్లీలో కూడా చేసిన, పక్కపొంటి రాష్ట్రాలలో కూడా పెత్తారని చేసిన, నేను నీకు ఏమైనా మోతాదు కొడుతున్నా అని ఇప్పుడు బండి. ఇలా పంచాది పాడైపోను. మరి ఇలా పంచాదిలా దాపటెద్దు ఎవరు ఒల్పటెద్దు ఎవరు అనేది ఒక కోయిలాగా ఫోన్ చేద్దాము, ఏమంటుందో చూద్దాం. మరి ఆ కోయిలాగా చెప్తుందా చెప్పదా, ఎందుకంటే మరి అది కూడా బీజేపీదే. ఓరి పిల్లగా నీళ్ళు తెప్పి దూపవుతుంది. శనార్థే ఓ రాజానా, వామ్మో నువ్వు కూడా నర్సయ్య తాత లెక్కనే కూతే పడితేమే. అయితే ఇప్పుడు రాజన్న మార్నింగ్ న్యూస్ లైవ్లో ఉన్నాడు. ఓకే అడుగు. ఇక ఏం లేదు కానీ ఇప్పుడు అసలు ఈ ప్రశ్నకు సమాధానం చెప్పే మొనగాడు లేడని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఇప్పుడు రాజన్న అయితేనే ఈ ప్రశ్నకు సమాధానం చెప్తాడు అనేది ఇప్పుడు ప్రేక్షకులు కూడా ఎదురు చూస్తున్నారు. అడుగు.
ఇప్పుడు పంచాయతీ అవుతుంది కానీ ఇప్పుడు బీజేపీలో రాజాసింగ్ పంచాయతీ కానించి ధర్మపురి పంచాయతీ కానించి కొండ విశ్వేశ్వరరెడ్డి పంచాయతీ కానించి రాజాసింగ్ మొట్టమొదట ఇక కిషన్ రెడ్డితో పెట్టుకున్నాడు. ఇక కోళ్ళ కడవ జరిగింది. ధర్మపురి అరవింద్ కూడా నాకు అధ్యక్ష పదవి రాదా అని ఆ కోళ్ళ కూడా జర అలిగే కూర్చుంది మూలకు. జర అంతకాలం జనాలు అలా తిరుగుతలేదు కోళ్ళ. కొండ విశ్వేశ్వరరెడ్డి పెద్ద పెద్ద లీడర్లు బీజేపీలోకి వస్తా అంటారు. ఎందుకు వద్దంటారు, ఏమిటికి వద్దంటారు అని ఇక ఈ కొండ కూడా జర్రంతా కడకు జర్రంతా జరిపింది. ఇక ఆఖరికి వస్తాడు కల్లా ఇప్పుడు బండి ఈటెల ఇంట్లో ఇప్పుడు దాపడెద్దును నేనే, బీజేపీలో దాపడెద్దును నేనే, నీకంటే దాపడెద్దును నేనే అని ఇప్పుడు ఆ కోళ్ళ రెండు ఇడివడి కొట్టుకుంటున్నాయే. మరి ఇప్పుడు ఇంట్లో దాపడెద్దేది ఒలపడెద్దేది? ఇప్పుడు దీంట్లో దాపడెడ్లే ఉంటే ఇప్పుడు మొన్న ఆనాడు అసెంబ్లీకి పోటీ చేసిన రోజు ఇంతకంటే ముందుగా అసెంబ్లీ పోటీ చేస్తారు కదా, మరి దాపడెడ్లు అయితే మరి ఒక్క రాజాసింగ్ గెలిచిండే ఏందన్నట్టు ఇది ఏందన్నట్టు ఈ దాపడెడ్లే అయితే ఈ కిషన్ రెడ్డి దాపడుకుంటే ఇది మన బండే దాపడుకుంటే ఒక రాజాసింగ్ ఎందుకు గెలిచిన దాన్ని ఎందుకు ఇడిచిపెట్టుకున్నట్టు ఈయన నుంచి గుంపుల నుంచి ఆనాడు పోటీ చేసిండు కదా వీళ్ళందరూ. బండి సంజయ్ పోటీ చేసిండు, కిషన్ రెడ్డి పోటీ చేసిండు, అనేక మంది పోటీ చేసిండు. మరి సింగిల్ ఫైటింగ్ లో మరి వీళ్ళు ఎవ్వరు ఎందుకు నెగ్గలే? ఒక్క రాజాసింగ్ గెలిస్తే రాజాసింగ్ అద్దనుకోని ఎందుకు అనుకుంటాను? ఎన్నటి దాపడేట్లేని అయ్యి అంతేనా? మోడీ గాలి మీద దాపిడి అయినాయి, రంకెలేసి కాలు దూతున్నాయి, మొత్తం ఫోన్ రిలుతున్నాయి. గాలెత్తే మోడీ గాలెత్తే ఈ కిషన్ రెడ్డి కోల్లాగా బ్రహ్మాండంగా గెలిచింది సికింద్రాబాద్ లో. మోడీ గాలెత్తే ఎమ్మెల్యేకు ఓడిపోయిన బండి సంజయ్ ఎంపీ అయిండు. ఓ అమ్మా, ఇంత కొడితే ఇంతేనా? అది వేరే కార్పొరేటరే, కార్పొరేటర్ పోయి ఎమ్మెల్యే పోటీ చేసిండు. అప్పుడు బండి ఎందుకు నెగ్గలే? ఓ అమ్మ, అయితే మోడీ గారి పుణ్యమే అంటవా? మరి ఏది మరి అబ్దార కార్పొరేటర్ అన్నా మరి అసెంబ్లీకి పోటీ చేసినప్పుడు కిషన్ రెడ్డి ఓడిపోయి దాపడి కోల్లేగా మరి అది అనేక సంవత్సరాల నుంచి ఉండే కోల్లేగా అది. ఒరేకో మరి ఇప్పుడు బండి ఏమంటుంది అంటే నేను లాగేసుకొని వెనకంగా సిరిగిపోయిన అప్పటి ఏజ్ నుంచి నేను రాజకీయం చేసిన ఉంటుంది బండి. నేనున్నప్పుడు ఆయన లేడు, బీజేపీలో ఉన్నప్పుడు ఆయన లేడు. అయితే అప్పుడు ఇది లావులే తొడుగుతుందా ఎట్లా? అది లావు తొడుగుతుందా అంగి తొడుగుతుందా తెలియదు, కానీ ఆయన అదృష్టం మంచుకున్నది. ఎంపీ అయిండు, ఎంపీ ఓసారి అధ్యక్షుడైండు, అధ్యక్షుడైనాక మళ్ళోసారి ఎంపీ అయిండు, ఎంపీ మళ్ళా అదే కోల్లాగా మంత్రి అయింది. మంత్రి అయినాక చింపుకుంటారు దీన్ని, మంత్రి అయినాక దీన్ని చింపుకుంటారా పెంచుకుంటారా? ఏమో మరి ఎట్ట చేస్తారు, అధిష్టానం ఎట్ట చేస్తుందో. అట్లా కాదే, అధిష్టానం కాదు కానీ ఇప్పుడు తెలంగాణ తెచ్చిన తెలంగాణకు లొల్లి పెట్టి రంకేసి లెంక కొట్టి పార్లమెంట్ లో బిల్లు పెడతావా నేను శిరోముండనం చేసుకోనా అన్న సుష్మా స్వరాజ్ పేరు వీళ్ళు ఒక్కళ్ళు అలవారు అదేనే. వీళ్ళకేమైనా రోగం? ఒక్కోటు 2 రాష్ట్రాలని ఎందుకు రాలేదు తెలంగాణ? ఎందుకు తెలంగాణ రాలేదు? దానికి కొంటదనం ఇవ్వలు. ఇది వెంకయ్య నాయుడు కొంటదనం, ఇది ఎందుకు మాట్లాడరు? వెంకయ్య నాయుడు కూర్చోబోసుకుంటే కదా వీళ్ళంతా. ఇప్పుడు సుష్మా స్వరాజ్ గురించి ఎందుకు మాట్లాడరు వీళ్ళు? ఆమె రంకె పెడితేనే వచ్చిందని ఎందుకు చెప్పారు వీళ్ళు? పార్లమెంట్ లో ఆమె బాగానే తనలాడిందట. అరే గజ్జున వణికిచ్చింది సోనియమ్మను. మరి నా వల్లే నాకు బాంబులు ఎత్తాను సుమా, నువ్వు బిల్లు సమర్థిస్తానంటే నేను బిల్లు పెడతా అని సోనియమ్మ అన్నది. ఆనాడే తెలంగాణ వస్తే 1200 మంది చచ్చిపోకపోరు కదా, ఈ కేసీఆర్ ఇళ్ళకు రాకపోవు కదా. దేశమంతటా రాష్ట్రాలు చిన్న రాష్ట్రాలు ఏర్పడినాడు, తెలంగాణకు అడ్డం వచ్చినోడు ఎవడు అసలు?
మీరందరూ ఏం చేసిండ్రు? ఉమ్. నేను ఒక్కనే చిల్లాడిపోయినా కదా టిఆర్ఎస్ కు ఆ. తెలంగాణ కోరిక మీద. అవు మరి ఇప్పుడు రాంగ మీరంతా ఏం చేసిండ్రు? పెద్ద కొల్లారు. మరి ఇప్పుడు రాంగ పోంగా మరి ఇప్పుడు పెద్ద కోళ్ళగా బండా ఈటలా మరి ఇప్పుడు ఎట చేస్తావు ఇక నువ్వు ఎట తీర్మానం చేస్తావు పంచాయతీ పాడైపోను బండి కాదు, ఈటలు కాదు, బీసీ రాజ్యం వచ్చేటట్టుండే అడ్డం వచ్చింది ఎవరు? మరి ఈ రెండు కోళ్ళగా బీసీ కోళ్ళగా కానీ రెండు బీసీ కోల్యాలే. మరి ఆ బాబన్ కోల్యాని నువ్వు పట్టుకొచ్చినట్టు బండే కాకపోయింది అధ్యక్షుడు. ఓహో ఆ బండి కానీ ఇవ్వడం అద్దనడా? కథ ఇక ఆడవున్న అది అరే బండే కాకపోయింది ఇవ్వడద్దన్నాడు. ఆ కోళ్ళగా వచ్చి చిచ్చు పెట్టిన అది అరే ఇప్పుడు బండి కాదని ఎందుకున్నావయ్యా? నువ్వు కోల్యావు కావాలి. ఆ బండికి కోల్యావు నువ్వేకా ఎవడద్దన్నాడు? ఆ కోళ్ళకుండేనా మనసులో బండి కోళ్ళకుండేనా మనసులో అధ్యక్షుడు కావాలని ఆయనకు ఉన్నది కానీ ఏమని ఉన్నదంటే ఇక 2 ఏళ్ళ కనుక 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఈయన ఉండని ఇప్పుడు ఆయనే బాబన్ ఆయనే ఆ. దాని తర్వాత నేను వస్తాను అని ఉన్నది. ఓహో ఇదా అధికారులు పెట్టుకొని ఇదంతా కలిగం బిలిగం చేస్తా లోపలి కథ ఈ రకంగా పోతున్నా అది అయితే ఇంట్లో ఈ పాత్ర ఇప్పుడు రామచంద్ర పాత్రలా ఈ బండి కోళ్ళగా పాలు పంచుకున్నట్టుందిగా. ఆయన పూర్వీకుడనో సంఘమనో ఇదంతా కలిపి చేసిండ్రు. ఆయన ఆర్ఎస్ఎస్ అనో ఏవీపీ అనో మా పరకాలనే ఉంటాడు ఈ నాయకుడు. ఒక ఆయనే ఆర్ఎస్ఎస్ కు ప్రముఖుడు పరకాల ఆయన. కాచం రమేష్ అని పరకాల ఆయన ఉంటాడు. ఆర్ఎస్ఎస్ కోల్యాగా అది. అదే 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 ఆ కోల్యాగా కాలం నాట మొత్తం సంఘాలు స్థాపిస్తాను కంకణం కట్టుకున్నాడు. పరకాలన నిత్య సంఘం జరిగేది ఆర్ఎస్ఎస్ శాఖ జరిగేది. ఎన్ని మర్మాలనే దీంట్లో. అవునేమే అయితే బండి కోయలాగా 4 రోజుల పాటు నువ్వైతే జర చిన్నగా పగ్గాలు చేపట్టు. ఆ తర్వాత నేను వచ్చి మళ్ళా కొద్ది రోజులు నేను హోమ్ మినిస్టర్ గా మనగలుగుతా. అంతసేపు అన్నా నువ్వు ఉండు అని వీళ్ళు ఏం బదులుకున్నాడో. దీనికంతా కాచం రమేషే కారణం. అమ్మా అంతేనా? చేసుకోలేగది ఇక మరుగు అంతా గిట్ల ఉంది. గీ రకంగా తిరుగుతుంటే మీదంగా మాట్లాడితే ఏం తెలుస్తుంది అది? అదే ఆర్ఎస్ఎస్ కోలేక కాచం రమేష్ నాకెందుకు అంటే వాళ్ళ అమ్మగారు ఊరు మా ఊరుకోండే. వాళ్ళ అయ్యకు పాల డబ్బాలు మన మెడకేసి తిప్పిండ్రు. సునీల్ ఖత్రి అంటే ఆయన జేసీ ఉండే అప్పుడు. సునీల్ ఖత్రి కాజం రాజవీరయ్య అని అప్పుడు సంఘ ప్రముఖుడు. ఆయనకు పాల డబ్బాలను ఎందుకంటే అది డేట్ అయిపోయిన పాల డబ్బాలు అమ్ముతాండు. అమ్మో డేట్ అయిపోయిన మందులు అమ్ముతాండు. ఆయన మాకు ఆర్ఎస్ఎస్ లో ఆయన పెద్ద ఆయన అప్పుడు. ఆయన కొడుకు ఇప్పుడు పెద్ద ఆయన. ఈ స్టేట్ కే పెద్ద. ఈ స్టేట్ లో ఈయన ఆలోచన ప్రకారమే జరుగుతాయి అధ్యక్షుల నియామకాలు. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు, జిల్లా పార్టీ అధ్యక్షుడు ఆ కాజం రమేష్ ఏ చెప్తే కదా అవుతుంది. అమ్మో అది కోళ్ళగా అది ఆర్ఎస్ఎస్ కోళ్ళగా. ఆ కోళ్ళగా లోపడంగా అంతా పేనుతుంది, అంతా లోపడంగా అల్తుంది మొత్తం. లోపల వెళ్తాడు. ఆయనకు పెట్రోల్ పంప్ ఉన్నది. అమ్మో ఆయనకు పెట్రోల్ పంప్ ఉన్నది. అది మాకు నాగపూర్ రాజమౌళి అని ఎమర్జెన్సీ అప్పుడు జైల్లో పోయిండు. ఆయన కేటాయించిన పెట్రోల్ పంప్ ఆయన ఇక్కున్నాడు. దశోడు కోళ్ళగా, అది దొంగ కోళ్ళగా. అమ్మో అయితే ఆ కోళ్ళగా పాత్ర అదే తిప్పిన ఆ చక్రం. అదే 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 అది గంగెత్తు. అదే 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 మొక్కే గంగెత్తు అది. మేము మొక్కాలి దానికి. ఆ గంగెత్తుకు మొక్కాలి. మొక్కకపోతే వాని పని కథం. అయ్యా అయితే ఇది కథ మొత్తానికి. ఇన్ని మర్మాలు మరి నువ్వు తెగిచ్చేట్లు చెప్తాను అంటే నేను సామాన్య కార్యకర్తను.
క్రియాశీల కార్యకర్తను నేను చెప్పబోతే వాడు చెప్పాలి ఇదంతా. అంతే 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 ఏదన్నా కుండ బద్దలకు వచ్చే మనిషి కాబట్టి ఇక నీకు ఫోన్ చేస్తేనే ఈ ఆయం భయం అంతా బయటకు వస్తుంది. అసలు పంచాయతీ ఏంది, ఏడ పుట్టింది, ఇది ఎటు తిరుగుతుంది, లోపటి మార్గేంది, బయటి మార్గేంది. మరి ఆయనకి నిజామాబాద్ ఆయనకి ఇస్తేమో ఏది ధర్మపురి కోల్యాక తెలిసినోడు కదా. ధర్మపురి కోల్యాక ధర్మపురి కోల్యాక ఇస్తే ఆ ధర్మపురి మామూలుగానే కాంగ్రెస్ మొత్తం కపటం అంతేరు. కాంగ్రెస్ లో ఏమున్నది, ఆడ పూట్క ఏమున్నది, ఆడ రాయి ఎక్కడ తగులుతుంది, ఇది ఎక్కడ తగులుతుంది అని ధర్మపురి తెలిసినంత ఎవరిని తెలియదు కదా. ఎందుకంటే వాళ్ళు అయ్యే కాంగ్రెస్ పార్టీనా బునాది కాడికి వెళ్ళి అంత ఈయన చూసుకుంటూ వస్తున్నాడు ఇప్పుడు ధర్మపురి ఆయనకి ఇచ్చినట్టు ఎందుకు ఇచ్చినట్టే. ఏది ఇప్పుడు ధర్మపురి కూడా చాలా పత్తలేదు కానీ అది మరి ఢిల్లీలో ఉంటుందా ఇక్కడనే ఉంటుందా? అదే ఆరుగురు పాతోళ్ళు, ఆరుగురు కొత్తోళ్ళే కాదు, వీళ్ళిద్దరే పాతోళ్ళు ఈ పార్టీలా. ఇప్పుడు ఎంపీలల్లా ఆరుగురు కొత్త వేరే పార్టీల వాళ్ళే, ఒక ఇద్దరే ఈ పార్టీ వాళ్ళు. అదే 8 మంది ఎమ్మెల్యేలలో 8 మందికి 8 మంది పరాయిలే. మరి పెట్టనే మరి ఇప్పుడు ఈ ఈటెల కోజాగనేమో కేసీఆర్ మీద ఛాలెంజ్ చేసి తొడగొట్టి మీసం తిప్పి నీ అంతు చూస్తా, నేను మొత్తం బట్టబదలు చేస్తా, ఇక నీ కథ ఏందో కమ్మిస్తా అని సిటికరేసి వచ్చే బీజేపీలకు ఇలా దీన్ని ఇప్పుడు ఈటెలని కేంద్ర మంత్రిని కానియకపోయిరి, ఇటు అధ్యక్షుని కానియకపోయిరి, మరి కోల్యాగ మొత్తమే మురసవాన వేసింది. ఇది ఉంటుందా మరి? ఇక మరి చూ అంటదా? ఎటుపోడు ప్రజాబలం ఆయనకే ఉన్నది మరి జనంలా ఉన్నదా? అరే కాదే, ఆయన ప్రెసిడెంటే చేస్తే మన ఇక్కడికి సోల్టి పెడతారు మొత్తం. కార్ల వరుస జైనింగ్లు, కొత్త జైనింగ్లు. ఇప్పుడు పాతోడు అలిగి కూర్చుంటే ఈ పాతోని పెడతాం అని ఆ పాతోని పెడితే ఎవరు అతి లేదా గతి లేదా, జిందాబాద్ అన్న లేడా, ఊరికి పిలిచిన వాళ్ళు లేడా, పల్లెకి పిలిచిన వాళ్ళు లేడా, పట్టణానికి పిలిచిన వాళ్ళు లేడా, ఆయనే పోయి ఢిల్లీలో కాలిపోయింది. ఇప్పుడు ఓ అమ్మా ఎంత పూజ చేసిండ్లే, దీన్ని ఊపినే నాశనం చేసిండ్రు. అయితే ఇప్పుడు ఈటలకు పెత్తనం ఇస్తే అంత తిప్పునా, చక్రం తిప్పునా? మొత్తం చక్రం తిప్పు కాదు, ఇవాళనే కూసావు మొత్తం. కాంగ్రెస్ కూసావు, టిఆర్ఎస్ కూసావు, అన్ని కూసాయి, అన్ని అంత గుంపు అంతా తినేంత వస్తారు. వాళ్ళు ఎందుకు ఖుషి అవుతారు? కాంగ్రెస్ వాళ్ళు ఎందుకు ఖుషి అవుతారు? బీఆర్ఎస్ వాళ్ళు ఎందుకు ఖుషి అవుతారే? అరే కాంగ్రెస్ లో ఎప్పటికీ ఆ సమస్య కాదే అటనా? ఇప్పుడు ఆయన కాంగ్రెస్ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ ఆయనది. ఆయనది కాంగ్రెస్ పార్టీ కాదని ఆయన రేవు తిప్పుకున్నాడు ఢిల్లీలో. కాంగ్రెస్ పార్టీ అక్కర వారేసి ఆయన ముఖ్యమంత్రి అయిండు. ఇప్పుడు సింగుల్ చేత పట్టి నావద్గా దోతి కట్టుకొని తిరుగుతాయన ఉప ముఖ్యమంత్రి. ఆయనే మొదటి నుంచి కాంగ్రెస్ ని పట్టుకొని ఎడతలేడా? ఆయన ఎందుకు కాలేదే ముఖ్యమంత్రి? అది పెద్ద కోళ్ళ తరాలు నాటి తాటిత్తు. అది కరువు చూసింది, కాలం చూసింది కాంగ్రెస్ పార్టీలో. అది చిన్న సన్న కోళ్ళ ఏం కాదు. అదే ఎన్ని కొండితనాలు, రాజగోపాల్ రెడ్డి కొండితనం తక్కువ కొండితనం. అన్ని కలిస్తే కూసావు ఇయ్యాలనే కాంగ్రెస్ కూసావు. టిఆర్ఎస్ లా ఇది వరకు ఈయన మెరిగినది ఈడలా అందరు. ఇది బీఆర్ఎస్ లో మంచిగా కేసీఆర్ కింద మెరిగిందేనా, మంచిగా పని నేర్చిందేనా కాబట్టి మొత్తం సుట్టుకొని రాకపోదురా టిఆర్ఎస్ పార్టీ. అయితే ఇప్పుడు కార్లకి వెళ్ళి కొన్ని కొయ్యాగలు ఇప్పుడు లేకుండా వస్తారు, దుమ్మలు కత్తరు. అంతేనా? దుమ్మలు కత్తరు. ఎందుకంటే ఇది కార్ల మొత్తం మెదిగిందా ఈటెలా? ఆయనకు ఈటెలకు ఇస్తే మంచిగానే ఉండు కానీ మరి ఎవరన్నా వీళ్ళే కాల పెట్టుకొని దాన్ని నడిచేటట్టు చూడాలి కానీ దీన్ని కూజ చేసుకుంటే ఏమవుతుంది వీళ్ళకైనా? చెప్పు నరసన్న, ఎట్లా చేసే వాళ్ళని చెప్పు. అమ్మో ఇక పెద్ద మనిషి ఇప్పుడు నువ్వే ఇక, ఎందుకంటే ఇక నువ్వు దీని తీర్మానం నీతోనే అవుతుందనే నీ కాడికి వచ్చింది పంచాది. ఇక మరి సరే, ఇక నేను వాళ్ళకి దండం పెట్టి చెప్తానా, అన్యం కానీ 18 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళు ఉన్నాడు బీజేపీ ముఖాన చూస్తాను సుమా, వాళ్ళని మరలా కొట్టుకోకుండా మీ దండం పెట్టి చెప్తాను అందరికి.
అంతేనా అయ్యా. అందరికి దండం పెట్టి చెప్తానవా, ప్రజల గోసదలిగి నాశనం అయిపోతారు. ఎన్నరా మీరు లీడర్లు, ఎన్నడైనా మీరు లీడర్లు అందరు అసెంబ్లీకి ఓడిపోయిన వాళ్ళ పార్లమెంట్ గెలిచిన ఒక కిషన్ రెడ్డి ఒక్కడే తప్పించుకొని పార్లమెంట్ ఖర్చు ఉన్నాడు. కానీ మీరు అందరు అసెంబ్లీలో పోటీ చేసి అందరు ఓడిపోయిన వాళ్ళే తిరిగి ఎవరు ఓడిపోలేదు చెప్పే. ఇప్పుడు ఇప్పుడు అరవింద్ ఓడిపోలేదా, మన ఇప్పుడు ఈ ఎక్కడిది బండి కరీంనగర్లో ఎందుకు గెలవలేదే? బండి కూడా ఓడిపోయింది. అవు ఎందుకు గెలవాలి మరి? ఆయవన్న కొల్లాగా అయితే ఎందుకు గెలవలే? గెలవాలి కదనే. మరి ఇప్పుడు గెలిచిందిగా ఎంపీగా. అదే ఎంపీ గెలిచిన ఎమ్మెల్యేకి ఎందుకు ఓడిపోయినావు? చిన్నదానికి చిన్నదానికి ఓడిపోయినావు. కరీంనగర్ నా పట్టు అంటావు, ఆ పట్టులో ఎందుకు ఓడిపోయినావు? వీళ్ళు కొంచెం యాది కుంచుకోవాలి. నిన్నేమైంది ఇయ్యాలి ఏమైందని యాది కుంచుకోవాలి. యాది మర్చిపోతే ఎట్లా? ఎక్కడిది పోవే. ఇప్పుడు బీజేపీ కోల్యాగలు కార్యకర్తలు అవి అసలు నిస్సత్వం అయిపోయింది. అది పానాలు ఎక్కడ అది తోస్తలేదు. ఏది పంచాది పోయకుండా అయిందే. అందుకనే నేను పెద్ద మనిషిని దండం పెట్టి చెప్తాను, వీళ్ళు ఇప్పటికైనా సోయి తెచ్చుకొని అందరు ఒక్కరేవు కానీ ఒక్కరేవు అయితేనే రేవు కొత్తది. ఇక ఇప్పటికైనా ఇక మరి నీ మాటలు విని కనవైన రాజయ్య మాటలు విన్నాకన్నా మరి వీళ్ళకి సోయి వస్తుందా లేకపోతే మరి పెద్ద మనిషిని ముందడ పెట్టుకోండి. ఇప్పుడు ఆయనను ఆ కర్ణపు కోల్లాగా ఉన్నది కదా, దాన్ని ఆగని నానియకుండా దాని వెనక మీరు 8 మంది పార్లమెంట్ మెంబర్లు, 8 మంది అసెంబ్లీ మెంబర్లు, గెలిచిన శాసన మండలి మెంబర్లు వీళ్ళందరూ ఒక్కటై తిరుగుండి మేమంతా ఒక్కటే అని అనిపి దండం పెడతా చెప్తానా. సంజయ్ బండి సంజయ్ నువ్వు వినవా గడ్డకోలేగా నువ్వు అనవసరంగా తెరలు ఏకుతుంది పార్టీని. ఓ బండి సంజయ్ జర్ర ఇను రాజా ఏం చెప్తుండో తొందర పడకు జరా. కిషన్ రెడ్డికి కూడా దండం పెట్టి చెప్తానా, నువ్వు నోట్ల నాలుక లేకుండా ఎన్ని రోజులని ఉంటావా? ఓ కిషన్ రెడ్డి జర్ర ఇను రాజన్న కరువు కాలం చూసి దండం పెట్టి చెప్తానా. కిషన్ అన్న నువ్వు యువ మోర్చా ప్రెసిడెంట్ ఉన్నప్పుడు నేను మెస్ ఇన్ఛార్జ్ ఉంటుంది. వాజ్పేయి గారు వచ్చిండు నీ మీటింగ్ కు. నువ్వు జాగ్రత్త మనిషి సువా, నువ్వు వెంకయ్య నాయుడు శిష్యునివి. దీన్ని కనిపెట్టు జర ఎత్తన దీన్ని రేవుకుదే. ఇది కథ చూస్తురు కదా. రాజన్ ఏం చెప్తుండు అంతా మీ మంచికే చెప్తుండు. ముక్కు సూటిగా మీ మంచికే చెప్తుండు. మరి రేపు తీరా స్థానిక సంస్థల ఎలక్షన్ల కథ మూతి కాడికి వచ్చి కూర్చుంది కాబట్టి ఇక ఇంట్లో మీరు తీట పంచాలి పెట్టుకొని ఇక ఆయన అటు గుంజ ఈయన ఇటు గుంజ కొప్పులు పడితేరో అక్కడికి వస్తాడు కదా చిప్ప చేతికి వస్తుంది. అంతేనా అరే? ఇది కథ ఉంటా శనార్థి. అంతే 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 ఇక ఇంతకంటే చెప్పేచోట ఎవడే ఇక శనార్థి రాజానా. శనార్థి ఉంటా చూసినారులో బీజేపీ పార్టీ ఈయన పెద్ద కోయిలాగా చిన్నసన్న కోయిలాగా ఏం కాదు. కరువు కాలం అన్నీ చూసి పెద్ద ప్రధానమంత్రులను చూసుకుంటా పెద్ద ముఖ్యమంత్రిని చూసుకుంటూ వస్తుంది ఇది. ఈయనది వరంగల్ జిల్లా కనిపోయిన రాజయ్య. ఇదివరకు కోయిలాగా జర్రంతా బిడిచి కేసీరావుతో కారు ఎక్కి అందులో గొర్రెల మేకల సహకార అభివృద్ధి కార్పొరేషన్కు ఈ కోయిలాగా చైర్మన్గా చేసింది. మళ్ళీ ఏమైందో ఏడబెడిచిందో ఏం కథో జాతి స్థాయిని దండం పెడితే మళ్ళీ పోయి వరంగల్ పడ్డాడు రాజన్న. కేసీరావయ్యను మళ్ళీ ఇప్పుడు జనాలు బాయికాడ వండబెట్టారు. ఇట్లా ఉంటుంది రాజకీయం. ఇక తీరా ఎలక్షన్ల ముందర గందరగోళం అవుతుంది అనేది బీజేపీ కోల్యాగలు నాకు ఫోన్ చేస్తున్నాయి కార్యకర్తలు. ఏం తాత మా పంచాది ఎట్లా చేస్తావు తాత మా పంచాది, ఇది ఇట్లా అవుతుంది అది అట్లా అవుతుంది, ఏంది కావచ్చు ఈ గందరగోళము, అంత కచ్చపెచ్చ వ్యవహారం అవుతుంది తాత మా దాంట్లో అని కార్యకర్తలు అంటుంటే మరి ఇలా ఇక నేనే దాపడేద్దును అని అవి సంకలు గుద్దుకుంటున్నాయి కోయిలాగలు. అసలు ఇలా దాపడేది ఏంది ఒలపడేది ఏంది, ఇలా మరుగేంది, ఏమి నడుస్తుంది, దీని లోగుట్టు ఏంది అనేది ఇప్పుడు రాజన్నతో బయట పెట్టించిండులా. ఇగో ఇది కథ. మరి ఇప్పటికైనా బీజేపీ కోయిలాగలు శాంతి చేస్తాయా, కలపకపోయే వ్యవహారం చేస్తాయా, లేకపోతే ఇంకా అధిష్టానం మరి ఇంకేమైనా దీని మీద కన్ను పెట్టి ఇంకేమైనా కథ నడిపిస్తుందా అనేది ముందు చూద్దాము. ఇక ఈ కథ అయిపోయింది. ఇంకేముంది,
హరీష్ రావుపై తిరగబడ్డ సిద్దిపేట, ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు. హరీష్ వ్యాఖ్యలపై పలువురు అభ్యంతరం. మరోవైపు ప్రోటోకాల్ రగడ. కాంగ్రెసు బీఆర్ఎస్ శ్రేణుల పోటాపోటీ నినాదాలు. మాజీ మంత్రి హరీష్ రావుకు అనూహ్య పరిణామం ఎదురయ్యింది. మంగళవారం సిద్దిపేట, గజ్వేల్ నియోజకవర్గాలకు సంబంధించిన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం సిద్దిపేట కలెక్టరేట్లోని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా ఇన్ఛార్జి మంత్రి వివేక్ వెంకటస్వామి, ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య, మాజీ మంత్రి ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ వంటేరు యాదవరెడ్డి హాజరయ్యారట. అయితే ఇప్పుడు ఇన్ఛార్జి మంత్రి వివేక్ వెంకటస్వామి, హరీష్ రావు ఇద్దరు కోయిలాగలు రెండు ఒకటే కాడ కూర్చునేగా కూర్చోవాలి. ఇక రాజకీయం ఉండాలి, మర్యాద ఉండాలి, పేకాటే ఉండాలి. సరే ఒక వ్యవహారం వచ్చింది, కూర్చొని మంచిగా స్థిరపడ వ్యవహారం చెయ్యాలి. కానీ మరి హరీష్ రావు పోయి తిరగబడ్డ సిద్దిపేట అనేది కథ రాసుకొచ్చిర్రు. మరి ఎట్ట సంగతి, ఎందుకు తిరగబడ్డరు, ఏమి నడిచే పంచాది? ఒక సిద్దిపేట కోయిలాగ లైన్లోకి వచ్చానా మరి? ఏదన్నా చూద్దాం, ఏదన్నా వస్తుందేమో. సిద్దిపేట ఈ కోయిలాగా ఫోన్ చేద్దాం, ఏమంటుందో. ఈ పంచాయతీ సంగతి ఏందో చూద్దాం. ఎందుకని తిరగబడ్డారు హరీష్ రావు మీద అనేది. ఓ పిల్లగా శనార్థి, అది నువ్వు లైవ్లో ఉన్నావు మార్నింగ్ న్యూస్లా. ఏంది పంచాయతీ? ఏదో హరీష్ రావుపై తిరగబడ్డ సిద్దిపేట అని రాసుకొచ్చిర్రు ఈ పేపర్లల్లో. ఏంది పిల్లగా ఇది? ఏం పంచాయతీ అయింది నిన్న? ఏదో గజ్వేల్లా సిద్దిపేట గజ్వేల్ నియోజకవర్గంలో ఏదో కలెక్టరేట్లో అది ఏదో రేషన్ కార్డుల పంపిణీ పెట్టిరట. మరి ఏంది పంచాయతీ? ఎట్లా సంగతి? హరీష్ రావు గారు అధికారంలో ఉన్నప్పుడు ఆయనకు ప్రోటోకాల్ గుర్తుకు రాలేదు. హరీష్ రావు అధికారంలో ఉన్నప్పుడు కింది స్థాయి కార్యకర్తలు గుర్తు రాలేదు. హరీష్ రావు ఆయన అక్కడ ఉన్నప్పుడు అప్పుడు దుబ్బాకలో ఉన్నటువంటి 2020 ప్రజాప్రతినిధిగా గెలిచిన రఘునందరావు గుర్తుకు రాలేదు. పదవి పోయింది కాబట్టి వాళ్ళు చేసింది ఆ కర్మ అనేది వదిలిపెట్టది. అయితే ఇప్పుడు ఇది ప్రోటోకాల్ పంచాదా? ప్రోటోకాల్ పంచే. ఎందుకు మరి ఆ ఫ్లెక్సీలో హరీష్ రావు ఫోటో పెట్టలేదా ఎట్లా? కొంత అయితే జరగవచ్చు పొరపాటుగా. ఎవరైనా వ్యక్తి కొట్టించినప్పుడు నీతో మర్చిపోవచ్చు. ఆయన ఉన్నప్పుడు కూడా అడుగున కీర్చపరిచిన రోజులు లేవా? అడుగున అరే ఇప్పుడు నా ఫోటో మర్చిపోయిరని నా ఇలాకాకి వచ్చి నా ఫోటో పెట్ట మర్చిపోతారు ఫ్లెక్సీలల్లా అనేది కోళ్ళాగా ఇప్పుడు మనసులో పెట్టుకుందా ఎట్లా? అసలు వాళ్ళకు పదవి పోయి వాళ్ళకు అనేక రకాలుగా ఇప్పుడు ఏం చేయాలో వాళ్ళకి ఏం దోస్తలేదు. అంటే వాళ్ళ ప్రతిపక్షంలో ఉండి వాళ్ళ అధ్యక్షుడే వాళ్ళ మాజీ సీఎం గారే కనీసం ప్రజల మధ్యకే రావడం లేదు. అది ఎందుకు మరి ఆయన సోయొత్తలేదు? పానం బాగాలేదట, జ్వరం వస్తుందట, పానం బాగాలేదట. నిన్న మొన్న దాకానకే పోయి తిరుగుతుంటే కానొస్తలేదా ఎట్లా? కావచ్చు మరి. వాళ్ళు తప్పుకొని వాళ్ళు మాటలు తప్పించుకోనికి వాళ్ళు ఏదైనా మాట్లాడతారు వాళ్ళు. అయితే ఇది ప్రోటోకాల్ పంచాయదా? ప్రోటోకాల్ పంచాయతీ కాదు. ఫస్ట్ వాళ్ళకి పదవులు పోయినాయి. ఏదో ఒకటి ప్రభుత్వమే రుద్దాలి, ఏదో ఒకటి చెయ్యాలి, అదే తప్ప కానీ మనకి వర్షాలు పడుతున్నాయి, మరి ఎరువులు ఉన్నాయా, ఇది ఉన్నదా అది ఉన్నదా అని కాదు. ప్రజలకు నిజంగా మేము ప్రతిపక్ష నేతగా మేము ఏం చేయాలనే ఆలోచన కన్నా మళ్ళా మేము అధికారంలోకి ఎట్లా రావాలనే ఆలోచన తప్ప ఇంకోటి వాళ్ళకి ఇంకా వేరేది ఏం లేదు. ఓహో, ఇదా అసలు కథ? సరే తాత, అది చూసిన ఆలోలా ఈ పిల్లగాడు గజ్వేలు అంతేనా? గజ్వేలేనా మీదే? దుబ్బాక నియోజకవర్గం. దుబ్బాక నియోజకవర్గం కోళ్ళగా మాజీ సర్పంచ్ కాదు? మాజీ సర్పంచ్ బొడ్డు నరసింహులు యాదవ్. బొడ్డు నరసింహులు మాజీ సర్పంచ్. ఇక మరి ఈ కథ ఇక హరీష్ గారు అధికార పార్టీ సర్పంచులకి ఆయన విలువలేదు. ఇంకా అట్లాంటప్పుడు వాళ్ళు మా రేపటికి ఉన్నటువంటి ఎంపీపీలను, జెడ్పీటీసీలను, అక్కడుండే రఘునందరావును ఎవరినైనా వాళ్ళు కనీసము ఒక
ఒక విలువ ఇవ్వలేదు. ఒక దిక్కు నమస్కారం పెడుతుంటే ఇంకో దిక్కు ముఖం పెట్టుకుని పోయిన హరీష్ రావు ప్రోటోకాల్ గురించి మాట్లాడడం చాలా విడ్డూరంగా ఉంది. అదే వాళ్ళ ఏలు వల్ల ఆ కథ నడిపించినారు. ఆయనే కనీసం ప్రజాప్రతినిధులను కనీసం ఆయన గౌరవం కూడా ఇవ్వలేదు. సర్పంచులను కూడా ఏం రాని రోజులు ఉన్నాయి, దగ్గర నేతలను కూడా ఏం రాని పిలిచిన రోజులు ఉన్నాయి. మరి ఎట్టయింది ఇప్పుడు ఎట్టెట్టుంది సర్పంచ్ సంసారం? జర చావున పడ్డదా? ఒక్క రూపాయి కూడా వల్లేదు. ఆ ప్రభుత్వం అట్లా చేసిందంటే ఈ ప్రభుత్వం కూడా ఇప్పటికి ఒక రూపాయి కూడా ఇవ్వట్లేదు. 23 తారీఖు కూడా నోటిఫికేషన్ చేస్తారన్నారు. ఆ బీసీ కులగణన కూడా సరిగా కాలేదు, కనీసం ఆ బిల్లులకు కాలేదు. ఇంకొక నరసింహ గారు, మీ టీవీ ద్వారా మీరు నిజంగా మీరు ప్రజలకు మీరు మేలు చేస్తారు కాబట్టి మీ టీవీ ద్వారా ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఢిల్లీ టూరు పోతుండు, విదేశాల పర్యటన పోతుండు ఎవరు? రేవంత్ రెడ్డి సార్ గారు. అందర బాబుల పోటీలు నిర్వహిస్తుండు, పెద్ద పెద్ద ఫ్లెక్సీలు పెడుతుండు. కేవలం ఒక 500-600 కోట్లు సర్పంచ్ విడుదల చేస్తున్నాడు. అంటే కమిషన్లకు ఇచ్చేది, అంటే కాంట్రాక్టులు కమిషన్లకు ఇచ్చే అంత విలువ మా సర్పంచ్ ప్రాణాలకు లేదా అని మీ టీవీ ద్వారా ఒకసారి తెలియజేయాలని కోరుకుంటున్నాను. మరి ఇప్పుడు ఆయన ఏమంటున్నా అంటే, నేను పెత్తానం చేపట్టేసరికి మీ పెత్తానం ఊసిపోయింది, ఈయన అధికారానికి వచ్చేసరికి మీ పెత్తానమే ఊసిపోయింది, మీకు నాకేం సంబంధము, నాకు మీకేం సంబంధం అన్న కాడుకు ఉంది కథ ఇప్పుడు ఆయనది. నరసేతాత గారు, మేము కట్టిన మోరీలకు ఇప్పుడు మేము బిల్లు ఇవ్వకూడదు సార్, మేము తీసేస్తాం, ఒప్పుకుంటారా? మేము కట్టిన శ్మశాన వాటికల దగ్గర కొన్ని బిల్లులు రాలేదు, అవి మూసేస్తాం, ఒప్పుకోగలుగుతారా? ఇలా మేము కట్టిన ట్రాక్టర్లకు ఇలా మేమే తెచ్చే గ్రామ పంచాయతీ ట్రాక్టర్లు అవి మేము మూలన పడిస్తాం. ఇప్పుడు ఆయన ఏమంటుండ్రు మరి, వీళ్ళు ఇయ్యాల నూనె పెడుతురు, ఇయ్యాల రోడ్లెక్కి నన్ను బదనాలు చేస్తున్నారు. మరి ఆయన కేసీరావే ఉన్నప్పుడు ఉన్న పెండింగ్ బిల్లులేనా, మరి ఆయన ఎందుకు ముక్కు విండి వసూలు చేసుకోలేదు అనేది ఇప్పుడు ఆయన అనుకొస్తున్నారు రేవంత్ రెడ్డి. నరసేతాత గారు, కాంట్రాక్టర్లు కూడా కేసీఆర్ ఆయనలోనే చేసారు కదా, వాళ్ళకి కమిషన్ తీసుకొని ఇస్తున్నావు, మరి నువ్వు డైరెక్ట్ అడగొచ్చు కదా. సర్పంచులు మీకు 600 కోట్లు ఉన్నాయి కదా, నాకు అందులో ఒక 100 కోట్లు ఇవ్వాలని కమిషన్ ఇవ్వాలని మీరు అడగొచ్చు కదా డైరెక్ట్ గా. సర్పంచులు ఏముంటది, తెలివికల్లోని నిజాయితీ మంతుంది, ఏ పార్టీకి అనుకూలంగా లేని ఒక ఊరికి మంచి వ్యక్తి చేసే వాళ్ళ వ్యక్తిని ఎన్నుకుంటారు. చచ్చిపోయినా బతికినా దావకల పొంటి, పోలీస్ స్టేషన్ పొంటి, బ్యాంకుల పొంటి వెళ్ళి ఇప్పటికి నిరంతరం 24 గంటలు సేవ చేసే ఒక సర్పంచులు. ఇలా మీరు రాజకీయ ముద్ర చేస్తే అది ఎంతవరకు కరెక్ట్? అది ఇలా ఆ సర్పంచులు నీకు సహకరిస్తేనే, గ్రామ పంచాయతీలలో నీకు సహకరిస్తేనే నువ్వు ఈ రోజు పదవిలో ఉన్నావు. గ్రేటర్ హైదరాబాద్ లో మున్సిపాలిటీలో ఉన్నటువంటి ఏ ఓటర్ కూడా మీకు సహకరించలేదు. గ్రామాలలో ఉండే ఓటర్లు మీకు సహకరించారంటే కేవలం సర్పంచులు అప్పుడు ఆ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంటేనే కదా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. వాస్తవానికి మీరు ఒకసారి సర్వే కూడా చేయండి ఒకసారి కావాలంటే. మరి ఇప్పుడు రాంగ పోంగా మరి ఇప్పుడు కొలిక్కి వస్తుందా మళ్ళీ ఇంకేమన్నా? మరి మీరు ఏమన్నా ఇందిరా పార్క్ లో ధర్నా చేసినాము, దాంతోనైనా ఏమైనా ఉరుకు లేదు పలుకు లేదు. ప్రజాభవన్ లో అర్ధనగ్నంగా ఒక సర్పంచులు చెప్పుకునే కూడా చాలా దుఃఖం వస్తుంది. సర్పంచులు బట్టలు లేకుండా ప్రజాభవన్ లో ఇలా నిరసన తెలియజేసారంటే నిమ్మకి నీరెత్తనట్టు, నిజంగా దున్నపోతున్న వాన పడ్డట్టు ఈ ముఖ్యమంత్రి చూస్తున్నాడు. మీలాంటి వాళ్ళు బడుగు బలైన వర్గాలు అప్పటి దొరల పోకడకు ఆయన నిరంతర పోయినటువంటి పోకడలకు వ్యతిరేకంగా ఇలా కాంగ్రెస్ ఏదో మంచి చేస్తుందని అనుకుంటే ఈయన కూడా కమిషన్ల కకృతి పడి అందరి బాబుల పోటీలకు ఉన్నటువంటి విలువ, కమిషన్ల మీద ఉన్నంత విలువ గ్రామాలలో అభివృద్ధి చేసే సర్పంచులకు ఇవ్వకపోవడం చాలా బాధాకరం. అదే ఇప్పుడు మీకు ఎన్ని కోట్లు వస్తే మీ సంసారం జర నిమల పడుతుంది? ఇంకొకటి నరసింహ, అదే ఇప్పుడు మీకు ఎన్ని కోట్లు సర్పంచుల బిల్లులు ఎన్ని కోట్లు పెండింగ్ లో ఉన్నాయి ఏమంటున్నా? రికార్డ్ అయినాయి 600 కోట్ల చిల్లర ఉన్నాయి. ఇంకా రికార్డు కానీ 100-200 కోట్లు ఉండొచ్చు. ఒక 600 కోట్లు గ్రామ పంచాయతీ, అది కూడా ప్రతి లెక్కతో సాగుతుంది. ఎంపీడీ ఆఫీసులో ప్రతి పంచాయతీ కార్యదర్శి సబ్మిట్ చేసిండు. మా గ్రామ పంచాయతీలో ఇంత మా సర్పంచ్ గారు చేసారు, గిరి తీర్మానాలు ఉన్నాయి, గిరి పనులు చేసామని చెప్తారు. ఆ లెక్క ప్రకారమే ఇవ్వమంటున్నాం కదా. దర్శతాత గారు, ఎప్పుడైనా ఎద్దు ఏడుస్తే వ్యవసాయం బాగుండదు. రాజకీయ నాయకుడు ఇలా గ్రామానికి ప్రథమ పనులు సర్పంచ్ గారు ఇలా మీరు ఆత్మహత్యలు మీరు ఎన్నో చూస్తున్నారు. ఒక్క సర్పంచ్ ఆత్మహత్య చేసుకోవడం అనేది ఎంత అది. నిన్నగాక మొన్న కూడా గంగాధర్ మండల్లో ఒక సర్పంచ్ వాళ్ళ భార్య సర్పంచ్ అప్పులకు ఇబ్బంది పడి గడ్డి మందు తాగి ఆయన ఆసుపత్రి పాలైండు.
ఒక సర్పంచ్ ఆత్మహత్య చేసుకోవడం అంటే దేశానికి ఉన్నటువంటి ప్రథమ రాష్ట్రపతి కూడా ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి ఇలా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొస్తుంది. ఏమో మీ కష్టం ఉంది. ఇక ఆయననేమో బీఆర్ఎస్లో ఏలువాడి వెళ్ళేమో ఆయన ఎర్రబెల్లి దయాకర్ రావు ఏమన్నాడు, మీరు ఊళ్ళలో జనాలు తాగి పడేసే సీసాలు అమ్ముకొని సంసారం ఎలా తీసుకోరే ఆయన చెప్పిండు. ఒక సూటిగా అడుగుతున్నాను, ఇలా మీకు భద్రత ఇచ్చే పోలీసు వాళ్ళకు కూడా కేసీఆర్ గారు ఇన్నోవా కార్లు బొలెరో కార్లు ఇచ్చిర్రు, మరి అది పక్కన పెట్టు, నేను ఎంత వ్యతిరేకత వస్తుందో చెప్తాను. అది కూడా కేసీఆర్ గారు ఇచ్చింది, అది కూడా కేసీఆర్ గారే ఇచ్చింది. మరి మీరు అది వాడకండి, మీరు అట్లే మీరు పాతలాగానే మీరు జీపులలో రారి లేకుంటే మీరు బైక్ల మీద రాని అని చెప్పండి పోలీసు వాళ్ళకు. అది కూడా కేసీఆర్ ఇచ్చింది కదా. కేసీఆర్ కూడా ఇంట్లోకి వెళ్ళే కదా, నేను నువ్వు బట్టలు కొంటాడు, చక్కెర కొంటాడు, పప్పు కొంటాడు, ఉప్పు కొంటాడు, మన ట్యాక్స్ మీద ఇచ్చింది. దానితో సోయలేదా? అదంతా మన సొమ్మే కదా. మనం కొన్న బైకులు, మనం కొన్న బట్టల మీద వీటి మనం ఇల్లు కట్టుకుంటే ఇటుక మీదనో సిమెంట్ మీదనో కంకర మీద వచ్చిన జిఎస్టీ మీదనే కదా. అది కేసీఆర్ కు ఎట్లా సంబంధించింది అవుతుంది. మరి ఇలా ఎక్కడ రేట్ ఉంది, మరి అది కూడా అలా పరిపాలన సాగించవద్దు కదా. నువ్వు ఉండే ప్రగతి భవన్ ఉంది, అక్కడ ఇప్పుడు ఉన్నటువంటి డిప్యూటీ స్పీకర్లు వాళ్ళందరూ ఉంటారు, ఉన్న భవనాలు కూడా చాలా వరకు ఉన్నాయి కదా. కలెక్టర్ ఆఫీసులు కూడా కట్టింది తెలంగాణ అప్పటి సీఎంఏ కదా. సీఎం ఏమైనా కేసీఆర్ ఏమైనా ఇరవై కాడ ఏమైనా అమ్ముకొచ్చి కట్టిండా? కాదు కదా. నేను నువ్వు మన పైసలు కదా రిజిస్ట్రేషన్ చేసుకునేవో, లేకుండా లిక్కర్ మీద టెండర్ల పైసలు, అంతే కదా. అదే 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 సరే తాత, మీ నర్సయ్య తాత కూడా కోరుకునేది ఏంటంటే పాపం ఇక ఇలా అప్పు చేసిర్రు పెండల మీద పుస్తకాలు అమ్ముకుర్రు, మొత్తానికైతే ఇక మరి ఇక గ్రామ అభివృద్ధి అని ఇక మరి ఉరుకులో పెట్టి చేపిర్రు. ఇక మరి ఇప్పటికైనా సర్కారు కనికరించి నా దగ్గర ఉన్నది 700 ఓటర్ లిస్టులు, అందులో నేను 30 గుంటల జాగా అమ్మిన. నేనే ఒక 600-700 ఓటర్ లిస్టు ఉన్నటువంటి 1000 జనాభా ఉన్నటువంటి వాళ్ళకు 30 గుంటల జాగా అమ్మితే, 1 ఎకరం జాగా అమ్మితే, ఇంకా 10,000-5,000 ఉన్న ఓటర్ లిస్టు వాళ్ళ పరిస్థితి ఇంకా ఎంత ఘోరమైంది, ఎంత అధ్వానమైంది చెప్పండి. అదే 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 సరే సరే తాత, ఉంటా మరి. శనార్థి, నమస్తే. ఇగో ఇది కథ. ఇక ఈ కోళ్ళగా గిట్లా ఆంబాయ వెళ్ళబోసుకుంటుంది, దీనికి కష్టం వచ్చి. మరో మైలురాయి దాటిన తెలంగాణ ఆర్టీసీ. ఇప్పటి వరకు 200 కోట్ల మంది మహిళలు ఉచిత ప్రయాణం చేసిరట. మహిళలు ఉచిత ప్రయాణ విలువ 6,700 కోట్లు. ఈ 6,700 కోట్లు ఇప్పుడు ముక్కు విండి ఈ ఆర్టీసీ వాళ్ళు సర్కార్ దగ్గర ఇప్పుడు వసూలు చేసుకోవాలి. ఎప్పటికప్పుడు ఆర్టీసీకి నిధులు విడుదల చేస్తున్న ప్రభుత్వం ఇక ఆడోళ్లకు ఇక ఆ పైసలు మొత్తము, ఆ ఛార్జీల పైసలు మొత్తం ఎప్పటికప్పుడు లెక్క చూసుకుంటా కడుతుంది అట. ఆడోళ్ళ పరంగా సర్కారు కడుతుంది అన్నట్టు. రేపు రాష్ట్ర వ్యాప్తంగా 97 ఆర్టీసీ డిపోల్లో 341 బస్ స్టేషన్లలో సంబరాలు పండుగ చేసుకుంటున్నారట. ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చిండట. మొత్తానికి ఇక ఉయ్యాల ఉయ్యాల ఉయ్యాలో ఉయ్యాల ఓ రామ ఉయ్యాల అని ఈ పాట పాడుకుంటే మనసు ఏ రకంగా నిండిపోతుందో, ఇక ఇప్పుడు ఆడోళ్లకు ఉచిత బస్సు అనగానే అబ్బా అన్నట్టుగా మురిసిపోతుంది మనసు. ఇక మా మనవరాళ్ళు షాయ్ తాగేందుకు, గాజులు కొనుక్కుంటందుకు, బట్టలు కొనుక్కుంటందుకు ఒక్కొక్క మా మనవరాలు 30-40 కిలోమీటర్లు పోయి కూరగాయలు తెచ్చుకుంటుంది అలా. ఇక ఓ మనవరాలు సంకలో నసంచేసి సందు తిరుగుతావు సంగతి ఏమిటే అంటే ఉన్న పని ఏమి తీయరాదు అన్నట్టు కూడా కొన్ని కథలు కూడా నడుస్తున్నాయి. మొత్తానికి మా మనవరాలు బట్టలు కొనుక్కుంటందుకు పోతుర్రు, ఊళ్ళలోకి వెళ్ళి పట్నం వస్తుర్రు, గాజులు కొనుక్కుంటందుకు. ఇన్నోతులు ఇంటి పక్కన పోయి గాజులు పెట్టుకుందామంటే చేతకాకపోయి, ఇక ఊళ్ళో ఉండి మండలంలోకి పోయి గాజులు పెట్టుకుందామంటే అనేది. కానీ ఇప్పుడు ఆ గాజుల మోజు
ఉచిత బస్సు పుణ్యమా అని ఊళ్ళో ఉన్న మా మనవరాళ్ళు పట్నంలోకి వచ్చి నిన్న మనం చూసాం. చార్మినార్ కాడ గాజులు అగ్గో దొరుకుతాయి. ఇది ఉచిత బస్సు ఉత్తదేనా మనకు, ఇక ఆడికి పోతే ఇంకా 10 రూపాయలు మనకు ఫాయిదా అవుతాయి అని కూడా ఈ రకంగా ఇక మరి గాజుల కానీ, బట్టల కానీ, కూరగాయల కానీ, ఇంట్లో సామాను కానీ అరొక్క దానికి ఆడోళ్ళు ఉచిత బస్సుల ప్రయాణం చేసి ఈ రకంగా సంసారాన్ని సాగదీసుకుంటూ వస్తుందట. ఇక వీళ్ళ పైకమంతా ఇప్పుడు సర్కారే కడుతుందట ఆర్టీసీకి. ఇప్పటికీ 6,700 కోట్లు ఇక మరి ఈ రకంగా కథ నడిచిందట. మొత్తానికి ఇక మా మనవరాళ్ళు చూస్తురా, మా మనవరాళ్ళే 200 కోట్ల మా మనవరాళ్ళు ఫ్రీ బస్సుల ప్రయాణం చేసిర్రట గిట్లా. ఇక మరి మా మనవరాళ్ళు మరి మొగాళ్ళకు కూడా ఇంటుర్రో మరి ఇంటలేరా, ఎదురు మలుతుర్రా మరి ఏంది ఏమన్నా అంటే మొన్న అంటుండు బచ్చిగాడు చింతల బస్సులో, ఎక్కడికి పోతాత ఫ్రీ బస్సు వచ్చిన కాంచలే నా పెళ్ళం నా మాట ఇంటలేదు, పోరా బచ్చిగా గోషిగా అని ఆధార్ కార్డు తీసుకొని అవతల పడుతుంది తాత. గంత బలం వచ్చింది కాంగ్రెస్ పార్టీలో రేవంతమయ్య పుణ్యాన ఆడక్కలకు మా మనవరాళ్ళకు. ఇక మరి ఉంటా శనార్థి. ఇక నాకు కూడా ఇక మరి గట్కదాగే ఏళ్ళ అయ్యింది కాబట్టి ఇక మళ్ళీ రేపు పొద్దుగాల కలుసుకుందాం. పొద్దుకంగా 8 గంటలకు మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉంటారు మీరు. నేను ఉంటా శనార్థి.